జాతకం సారంగపాణి జాతకం చెప్పబోతున్నారు. ఎలా ఉంది అసలు సారంగపాణి జాతకం? బాగానే ఉందండి. బిగినింగ్లో మొదటి పాదాలు అంటే దీనిలో కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని చెప్పలేము. ఆదాయ వ్యయాల సమస్య పెద్దగా ఉండదు, కానీ రాజపూజ్య అవమానం మాత్రం తీవ్రంగానే ఉంటుంది. ఓకే. సో మొదటి 15 నిమిషాలు రాజపూజ్యం, ఆ తర్వాత అవమానం అవమానం అవమానం, ఆ చివరి పాదాల్లో రాజపూజ్యం మళ్ళీ వస్తుంది. అది కథ దీన్ని. ఆదాయ వ్యయాలు పెద్ద సమస్య కాదు దీనిలో, కాబట్టి బడ్జెట్ లో ఉంటారు కాబట్టి ఆ ప్రాబ్లం సమస్య లేదు. వ్యయం మాకు పెద్ద ఎక్కువ అంటే అవసరమైన దానికంటే అసలు ఏం ఎక్కువ అవ్వలేదు, కానీ ఆదాయం కృష్ణప్రసాద్ గారికి బాగా రావాలని కోరుకుంటున్నాను. ఏమో ఆయనదే చెప్తున్నారు, నా జాతకం బాగుందయ్యా ఈ సంవత్సరం, నాది కూడా చాలా బాగుందిట. ఆయన యాక్చువల్లీ సారంగపాణి జాతకం గమ్మత్ ఏంటంటే ఆయన మా అందరికంటే ఎక్కువ నమ్ముతారు జాతకాలు. సో ఆయన ఏదో చెప్తున్నారట, వృషభ రాశి అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం, అది ఇది అంటున్నారట. నీకు చాలా బాగుందా అన్నారు. నాకంటే మీకు బాగుండాలండి, నాది కూడా చాలా బాగుంది అన్నారు. సో ఐ హోప్ ఆ విధంగా కూడా ఆయనకి మంచి జరగాలని కోరుకుందాం. నమ్ముతారా మీరు జాతకాలు? నేను ఎక్కువ నమ్మనండి, అంటే ప్రతిదీ జాతకం చూసుకు చేసేంత నమ్మను, కానీ కాకతాళీయంగా నాకు కొంతమంది అడప చెప్పినవి జరిగాయి. అది కొంచెం ఆశ్చర్యం కలిగించింది. అంటే నాకు నేనెవరో తెలియని వాళ్ళు, నా బంధువులు కాని వాళ్ళు, నా బ్యాక్గ్రౌండ్ తెలియని వాళ్ళు కూడా కొన్ని చెప్పారు. అవి జరిగినప్పుడు కొంచెం ఆశ్చర్యం కలిగింది. నాకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఎప్పుడైనా పంచాంగం ఓపెన్ చేస్తే ఆ నంబర్లు, ఆ లెక్కలు చూసి ఇదంతా హంబగ్ అయ్యే ఛాన్స్ లేదే, ఎవరో ఒకళ్ళు పాపం స్టడీ చేసి డెవలప్ చేసి ఉండాలి కదా ఇదంతా. సో అది దీనిలో ఏమిటి అసలు అని ఎప్పుడైనా దాన్ని స్టడీ చేయాలనే కోరిక నాకు ఉంది. ఇది కూడా వెదర్ ఫోర్కాస్ట్ లాంటిదా, డేటా కలెక్ట్ చేసి అంటే పలానా టైంలో పుట్టిన వాళ్ళందరి డేటా కలెక్ట్ చేసి ఓకే ఈ ప్రవర్తన ఇలా ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు ఇలా ఉంటుంది, అలా ఏమన్నా ఉందా అని ఒక చిన్న అనుమానం. కాబట్టి నేను నమ్మకాన్ని, నేను ఈ సినిమా ద్వారా నేను ఎవరి వ్యక్తిగత నమ్మకాలని నేను వేళాకోళం చేసే ఉద్దేశాలు లేవు. అయితే నమ్మకం మూఢనమ్మకం కింద మారినప్పుడు జనాల జీవితాలు ఎలా అస్తవ్యస్తం అవుతాయి, పక్క వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి, గందరగోళానికి ఎలా గురవుతారు అనేది సరదాగా అంటే ఏమంటారు, ఒక సెటైరికల్ ఎంటర్టైనర్ ఇది ఈ సినిమా, ఒక వ్యంగ్య రచన అని చెప్పచ్చు. అలా ఉంటుంది ఈ సినిమా. అంటే మీరు అన్నారు నా జీవితంలో కూడా కొన్ని నిజమైనవి అని, ఏమన్నా ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పగలరా? 2015లో అనుకుంటానండి, ఒక మిత్రుడు, ఆయన అప్పుడప్పుడు చేతులు చూస్తారా, ఆయన ప్రొఫెషనల్గా చూడరు, డబ్బులు తీసుకునేలా కాదు. 2015లో ఆయన నాకు గమ్మత్తుగా మీకు డ్రైవర్ ఉన్నారా అని అడిగారు. ఉన్నారండి అన్నాను. ఓకే, 2016 మే టు ఆగస్ట్ మధ్యలో మీరు డ్రైవర్ లేకుండా వెళ్ళకండి అన్నాడు. నేను ఎందుకండి అన్న, వెళ్ళొద్దు అన్నారు. మీ డ్రైవింగ్ వచ్చా అంటే అయితే వెళ్ళొద్దు. నేను మర్చిపోయా, 2015 ఎప్పుడో జరిగింది అది. 2016 జూన్ కరెక్ట్గా జెంటిల్మన్ రిలీజ్ అయ్యే ఒక్క వారం ముందు ఐ హ్యాడ్ అ వెరీ సీరియస్ యాక్సిడెంట్. ఆ రోజు మా డ్రైవర్ రాలేదు, డ్రైవర్కి వేరే పనుండి వెళ్ళాడు. నేను జెంటిల్మన్ మన ఓవర్సీస్ ప్రింట్లు చెక్ చేయడానికి మిక్సింగ్లో రాత్రంతా కూర్చుని ఎర్లీ మార్నింగ్ వెళ్ళి సబ్ టైటిల్స్ చెక్ చేసి 2-2:30కి మధ్యాహ్నం నా కెమెరామెన్ విందా అన్నాడు, నువ్వు సరిగ్గా లేవు, నీ మొహం చూస్తే చాలా అలసటగా ఉంది, వెళ్ళగలవా? పర్లేదు అరగంట 40 మినిట్స్లో వెళ్ళిపోతాను ఇంటికి అని. కరెక్ట్గా బేగంపేట ఫ్లైఓవర్ దిగుతున్నప్పుడు ఫీల్ దగ్గర ఏమైందో నాకు గుర్తులేదు. ఓకే, ఇప్పుడు పిల్లర్ 27 అంటే నాకు జ్ఞాపకం, డైరెక్ట్గా వెళ్ళి గుద్దేశాను. ఇప్పుడుగా ఒక్క హిందూ గమ్మత్ ఏంటంటే నాకు ఏం అవ్వలేదు, ఎయిర్ బ్యాగ్ వచ్చింది, బయటకు వచ్చాను, కారు పప్పు అయిపోయింది లిటరలీ. ఆ ఫోటో చూస్తే మీరు నమ్మరు, నేను ఆ కారు నుంచి బయటకు వచ్చానంటే. నేను కరెక్ట్గా ఈ టైంలో మీడియా వాళ్ళ ఎవరికి తెలియకూడదు, ఇది అనవసరంగా సింపతి కోసం చేసినట్టు ఉంటుంది, వాట్ ఎవర్ అంటే దీన్ని వాడుకున్నట్టు అనుకున్నా. కరెక్ట్గా హిందూలో నాకు తెలిసిన మిత్రుడు ఒక ఆయన వెళ్తున్నాడు, ఫోటోగ్రాఫర్ ఆయన దిగి, మోహన్ కృష్ణ గారు మీరేంటని చిక్కి ఆ మర్నాడు ఒక హిందీలోనే వచ్చింది అది, ఫిల్మ్ మేకర్ మిస్సెస్ నారోవాగ్, అది కరెక్ట్గా ఆ టైంలో జరిగింది. సో అలా ఒకళ్ళు నాకు యూ విల్ మేక్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 32 అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 32 ఐ మేడ్. సో అలాంటి 1-2 జరిగాయి. అది కాకతీయం కూడా మనం చెప్పలేము అవి కదా, కానీ అది జరగడం అంటే అంత స్పెసిఫిక్గా వాళ్ళు జరగడం అనేది నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో ఎక్కడో ఏదో ఉందేమో బహుశా, సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్టింక్ట్ కానీ లేకపోతే సమ్ ఇంట్యూషన్ ద్వారా ఏమన్నా
సమ్ వే ఆఫ్ ఫైండింగ్ అవుట్ అయినా ఉందా అనేది మనకు తెలియదు. Okay. సైంటిఫిక్ అయితే అది ప్రూఫ్ లేదు, హేతువాదాలతో దాన్ని ఆబ్వియస్లీ కొట్టేస్తారు. బట్ అట్ ద సేమ్ టైం నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే 2000 కొత్త శతాబ్దం వచ్చిన తర్వాత నుంచి భారతదేశంలో చాలామంది సైన్స్ వైపు మోగారు. No. సగం మంది అమెరికా వెళ్తుంటారు, ఐటీ అంటారు, ఇదంటారు, అదంటారు. బట్ స్టిల్ దాంతోపాటు మనకి ప్యారలల్గా ప్రవచనాలు నమ్మకాలు పెరిగాయి, కూడా భక్తి ఛానల్స్ పెరిగాయి. పెరిగాయి. ఇప్పుడు కొంతమంది సిజేరియన్స్ కూడా ముహూర్తం పెట్టి చేయించుకుంటున్నారు, పిల్లలు ఈ టైంలో పుట్టాలి అని అవును. కొన్ని హాస్పిటల్స్లో. అలాంటి వైరుధ్యం ఏదైతే ఉందో ఏంటి మన కల్చర్లో ఉన్న ఒక కాంట్రడిక్షన్ నాకు ఎప్పుడు ఫ్యాసినేటింగ్ ఉంటుంది. ఎంత జనరల్గా సైంటిఫిక్ సొసైటీస్లో వీటికి చోటు ఉండదు, కానీ ఎంత సైన్స్ పెరిగిందో అంత ఇవి కూడా పెరిగాయి. ఏమిటి సైన్స్ సాల్వ్ చేయలేనివి ఇవి ఏమన్నా సాల్వ్ చేస్తున్నాయా, లేకపోతే అలాంటి నమ్మకం ఇస్తున్నాయా అనే ఆలోచనలోంచి మదనంలోంచి పుట్టిన కథ ఇది సారంగపాణి జాతకం. ఒక నార్మల్ కుర్రాడు, ఒక మంచి ఉద్యోగం ఉన్న కుర్రాడు, మధ్యతరగతి కుర్రాడు జాతకాల్ని ఒక అంటే దాన్ని ఆ నమ్మకం ఒకసారి మనకు కూడా ఒకటి చెప్పిన తర్వాత బలంగా కొంతమంది అంటూ ఉంటారు కదా, చెప్పదు సార్ జరిగేది ఇలా జరుగుతుంది. అది నాటుకున్న తర్వాత దాని నుంచి బయటపడలేక ఎలా అవస్థలు పడ్డాడు, దానికోసం నేను గందరగోళమైన పనులు చేయాల్సి వచ్చింది, ఎంత అభాస పాలయ్యాడు అనేది సరదాగా హాస్యరసభరితంగా చెప్తే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఒక అష్టాచమ్మ అమితుమిలాగా అన్ని ఏజ్ గ్రూప్స్కి అప్పీల్ అవ్వాలి. ఇది చీప్ వల్గర్ కామెడీ ఉండకూడదు, సో కాల్డ్ రీల్స్ కామెడీ కాకుండా సో కాల్డ్ సినిమాలు ఇప్పటివరకు అలాంటిది అంటే ఒక టెన్షన్లో ఇది అప్పీల్ అవుతుందా లేదా, ఇలా రాద్దామా అని వద్దు. ఒక క్లాసికల్ కామెడీ మనకు ఒక ట్రెడిషన్ ఉంది కదా, పింగళ నాగేంద్రరావు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, జంజాల గారు, ఈ ట్రెడిషన్లో మంచి ఆర్గానిక్ కథలోంచి పాత్రలోంచి పుట్టే కామెడీ అయితే బాగుంటుంది అని చెప్పి చేసిన ప్రయత్నం ఇది. దీనికి ఒక ఆంగ్ల కథ ఒక మూలం ఉందండి, అదే సినిమాలో ముందర వేస్తున్నాను. దాని తర్వాత దాన్ని ఆఫ్ కోర్స్ అడాప్ట్ చేసి నేను పూర్తిగా మార్చడం జరిగింది.